హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో మామిడికాయ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం మామిడికాయ పచ్చడి పట్టుకుందామని చెప్పి మామిడికాయలు తెచ్చుకుంటాం కదండి. అందులో కొన్ని కాయలు దోరగా పండిపోయి ఉంటాయి కదా, ఆ కాయలు కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి మామిడికాయలైనా యూస్ చేసుకొని ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జామ్ని దోశల మీద స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు, చపాతీల మీద స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఈ జామ్తో మనము షర్బత్ కూడా చేసుకోవచ్చు. ఎండాకాలం చాలా శక్తిని ఇస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకుంటే మన పొట్టలో చాలా చల్లగా ఉంటుంది అనమాట. టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం మటుకు చాలా సింపుల్. మామిడికాయలని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా జామ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. పచ్చి మామిడికాయ చలవ కూడా చేస్తుంది. సో మరి ఈ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము, వచ్చేసేయండి. ముందుగా మామిడికాయలు, ఇక్కడ నేను పచ్చడి కోసం తీసుకున్న మామిడికాయలు నాకు పండిపోయినాయండి దోరగా. సో అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇక్కడ శుభ్రంగా కడిగేసుకొని 4 మామిడికాయలు తీసుకొని వెనకమాలున్న ముచ్చికిని కట్ చేసుకోవాలి ముందు. తర్వాత వీటిని పైపెచ్చు మొత్తం పీల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ పీల్ చేసి పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా చిన్నవిగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్ ప్యాన్లోకి తీసుకోండి. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఓన్లీ ఒక విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించుకోండి. ఒక విజిల్ అనేది సరిపోతుంది, మనకి ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఇట్లా చాలా మెత్తగా అయిపోయినాయి, చూసారా? వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. ఏమన్నా పీసులు అలాంటివి ఉన్నా కానీ మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట. సో ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇప్పుడు కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు దాదాపు 1 కప్పు దాకా ఈ పేస్ట్ అనేది వచ్చిందండి, ఈ కప్పు. సో 1 కప్పు మామిడికాయ పేస్ట్కి 1.5 కప్పు పంచదార పడుతుందండి. నేనైతే ఇక్కడ పటికి బెల్లం ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే ఈ పటికి బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలు దీన్ని తిన్నా కానీ జలుబు చేయకుండా ఉంటుందన్నమాట. సో వీలైతే పంచదార ప్లేస్లో పటికి బెల్లం పొడిని తీసుకోండి. ఇక్కడ 1 కప్పు మామిడికాయ పేస్ట్కి 1.5 కప్పు పటికి బెల్లం పొడి అనేది సరిపోతుంది. సో యాడ్ చేసుకొని అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకోండి. మంటని తగ్గించుకోండి, చాలా లోగా ఉండాలి. పెట్టుకొని కలుపుకుంటా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఆ పటికి బెల్లం పొడి అనేది కొంచెం లేత పాకంలాగా వస్తుంది. సో పాడవకుండా ఉంటుందన్నమాట. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా మనకి చల్లారిపోవాలండి. సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు ప్యూర్ తేనెను యాడ్ చేసుకుందాం. తేనె కల్తీ ఉండకూడదు, ప్యూర్గా ఉండాలి. సో ప్యూర్గా ఉన్న తేనెను యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్లోకి, దోశల్లోకి, అలాగే చపాతీలోకి కూడా తీసుకోవచ్చు. సర్బత్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.